హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ అంటు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాస్త చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కడుక్కున్న బెండకాయల్ని 1 ఇంచు ముక్కలుగా వీడియోలో చూపించినట్టు తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని మీడియం సైజులో తరుక్కోవాలి. ఒక బాండీలో 2 స్పూన్లు నూనె వేసుకొని 1 చెంచా పచ్చిశనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, కాస్త ఆవాలు, 4 మెంతి గింజలు, 1 ఎండుమిర్చి, ఇంగువ, కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా పింక్ కలర్లో వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత తరుక్కున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని బాగా కలిపి పెట్టుకొని చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గించుకుంటే బాగా మెత్తగా మగ్గిపోతాయి. కాస్త నీళ్లు పోసి మగ్గించుకొని చింతపండు రసం పోసుకొని బాగా మగ్గనివ్వాలి. దీనిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను బెల్లం పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ బియ్యపిండి, కాసిన నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ బియ్యపిండి పేస్ట్ని పులుసులో పోసుకోవాలి. దీనివల్ల పులుసు బాగా కన్సిస్టెంట్గా చిక్కగా వస్తుంది. పైన కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అంతే అండి, ఘుమఘుమలాడే బెండకాయ అంటు పులుసు రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చపాతీతో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజీ వ్లాగ్స్.